దేవుడు భూమి మీద నరులను చేసి వారందరికీ కూడా ఆయనతో సహవాసం ఉండడానికి, ఆయనతో ఒక మనుషులు ఎలాగైతే కలివిడిగా మాట్లాడతారో అటువంటి అనుభవంలో ఉండాలి అని ప్రభు నిర్ణయించుకున్నాడు. మనుషులను అలా తయారు చేసి ఉన్నాడు. అలా తయారు చేసి కూడా వారిని నమ్మి ఈ రాజ్యం ఇచ్చారు. మరలా మనం ప్రభుకు దూరమయ్యాం. పూర్వీకులు క్రీస్తుని ఎరగని వారిగా అయిపోయిన తర్వాత మరలా క్రీస్తు వచ్చి మరలా సువార్తను అందించారు. మరలా ప్రభు వచ్చాడు. ప్రభు మరలా నమ్ముతున్నాడు. నమ్మి తన యొక్క చిత్తాన్ని, ఈరోజు మీరు కలిగి ఉన్న జీవితము మీది కాదండి, దేవుడు పంపిస్తే ఈ లోకానికి వచ్చారు. అది మీరి అని జీవిస్తే పాపం చేసిన వారు అవుతారు. ఇది ప్రభుది అని జీవిస్తే ప్రభు కార్యం చేసిన వారు అవుతారు, ప్రభు చిత్తం చేసిన వారు అవుతారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలామంది కొన్ని సందర్భాల్లో ఎవరైనా ఏదైనా ఒక మాట మాట్లాడితే వాళ్ళని సరి చేయడానికి ఒక గద్దించడానికి అనుకున్నప్పుడు ఓ మాట గట్టిగా అంటుంటారు. ఏంటమ్మాట? ఆ జీవితం నా ఇష్టం, ఎవడు మాట్లాడడానికి అంటారు కదా. నా జీవితం నా ఇష్టం. ఒకవేళ మీ జీవితము అని అనుకుంటే మనం అక్కడే మన పాపం చేసిన వారు అవుతాం. ప్రభు మీరు నావారు అని అనుకున్నాడు ప్రభు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనుషులు, తనవారైన మనుషులు తనకే వ్యతిరేకంగా పాపం చేసిన, ఆయనను బాధ పెట్టినా, ఆయన పక్క బలుపుడు పొడిచిన, అరచేతుల్లో గాయాలు పెట్టినా ఆయన భరించి సహించి ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించమన్నాడు. అన్నీ ఆయన మీద వేసుకున్నాడు. పాపం అన్నీ ఆయన మీద వేసుకున్నాడు. మరి ఎందుకు అంత ప్రేమ నాకు అర్థం కాదు. అన్నీ ఆయనే భరించాడు, ఆయనే సహించాడు. కాబట్టి ఈరోజు ప్రభు ఒకటే అడుగుతున్నాడు, నా యందు విశ్వాసం ఉంచు, విశ్వాసంతో నడువు. నేనున్నానని గుర్తించు, గ్రహించు, నేను నీతో పాటే ఉన్నాను. మీరు మాట్లాడుతున్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు, అందరిలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు, ఎక్కడైనా సరే నేను మీతోనే ఉన్నాను. ఈ సత్య ఇన్ఫర్మేషన్గా మనకి బాగా తెలుస్తుంది. కానీ దాన్ని మన హృదయంలోనికి దాన్ని ఇంపాక్ట్ చేయగలిగితే, దాన్ని మన హృదయంలోకి దాన్ని తీసుకొని ప్రభావితం అవ్వగలిగితే మనిషి పాపం చేయడానికి సాహసం చేయడండి. సాహసం చేయరు. దేనిని? ప్రభు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించగలిగితే మనిషి. సో ఈరోజు మన అందరము కూడా ఆ సత్యాన్ని మన లోపలికి ఇమిడ్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది అయిపోయింది కాదు. చాలామంది మారు మనసు పొంది బాప్తిసం పొంది అయిపోయింది అమ్మయ్య అనుకుంటాను. అసలైన లైఫ్ అప్పుడే స్టార్ట్ అవుద్ది. అసలైన పోరాటం అప్పుడే స్టార్ట్ అవుద్ది. అసలైన జీవితం అప్పుడే స్టార్ట్ అవుద్ది. అప్పటి వరకు మీరు కాదు, మీరు శాతాను కోసం పనిచేశారు. అందరూనే క్రీస్తుని ఎరగనంత వరకు కూడా మనం అందరూ కూడా శాతాను చేతిలో కీలు బొమ్మలా మనం, వాడు ఆడిందల్లా ఆట, పాడిందల్లా పాటగా మనం చేసుకోవచ్చు. ఈరోజు గ్రహింపు కలిగింది. మన కీలు బొమ్మలం కాదు, పరలోక వారసులము అన్న గ్రహింపు కలిగింది. ఎప్పుడైతే ఆ పరలోక వారసులమన్న గ్రహింపు కలిగిందో పాపం అనే బానిసత్వం నుంచి ప్రభు మనల్ని విడిపించాడు. ఆయన విడిపించాడు, ఆయన గ్రహింపు తీసుకొచ్చాడు. మారు మనసు అనే ఫలం మనకిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ మారు మనసు మనకిస్తున్నాడో గ్రహింపు కలుగుతుంది. ఓహో, ఇది నేనా, ఇది నేను ఇది చేయగలను, అద్భుతం, నాకే అద్భుతం, ఇది జరుగుతుందంటే ఇది నేను చేయగలుగుతున్నాను, ఇది నా వల్ల అవుతుంది. సో ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే క్రీస్తుతో మనం నడుస్తూ ఉంటామో, యేసయ్య యొక్క మార్గం అండి సూపర్ న్యాచురల్ వే అండి. ఇది అద్భుతాలు చేసే మార్గం. అది అద్భుతమైన మార్గం. అద్భుతాలు చేసే మార్గం కూడా కాదు, అద్భుతమైన మార్గం. ఎప్పుడైతే
అద్భుతమైన మార్గంలోకి మనం అడుగు పెడతామో మన జీవితం ఒక అద్భుతంగా మార్చబడుతుంది. మన సాక్ష్యం అనేక మందికి అద్భుతంగా మార్చబడుతుంది. ఫలానా సిస్టర్ ఉన్నారు చూడు, ఆ సిస్టర్ అంట ఈ పరిస్థితులు ఉన్నారంట, వారు ప్రార్థన చేశారంట, ప్రభు మీద అనుకున్నారంట, వారికి ఏం జరిగింది తెలుసా? వారు మీకు అద్భుతమైపోయారు. ఈరోజు వారికి చేసిన దేవుడు మీకు చేయగలడు. వారు నమ్మారు, ప్రతిఫలం పొందుకున్నారు. ఈరోజు మనం కూడా నమ్మాలి, అదే ప్రతిఫలం మనం పొందుకోవాలి. ఎస్తేరు నమ్మింది, ఒకవేళ నేను చావనైనా సరే చేస్తాను, నా కోసం వారు కూడా ప్రార్థన చేయమని చెప్పండి. మరణానికి ఎదురెళ్తున్నాను, చేతుల్లో లేదు అది అని ఎస్తేరు తన జీవితాన్ని పరంగా పెట్టి రాజు దగ్గరికి వెళ్ళింది. కఠినమైన కోపిష్టైన మూర్ఖుడైన ఆ రాజు హృదయాన్ని దేవుడు ఏం చేశాడు? మాంస హృదయంగా చేశాడు. హల్లెలూయా. అది వెంటనే జరగలేదండో, దాని వృత్తాంతం మనం చదివితే మళ్ళీ వేరేగా వెళ్తాం. మనం నా వృత్తాంతం చదివితే రాజుని దండం చాపగానే అయ్యా మా వాళ్ళు కాపాడండి అనలే. ఆ మాట పట్టుకుంది, అయ్యా ధన్యవాదాలు, రేపు భోజనానికి మీకు ఒక స్పెషల్ డిన్నర్ మీకు ప్రిపేర్ చేస్తున్నాను. ద పరిశుద్ధాత్మ, ద వే గాడ్స్ లీడింగ్, ఆయన మనం నడిపించే మార్గము, నడిపించే విధానం మనం పట్టుకోవాలి. వెంటనే అడిగేస్తే ఎవడా దండం చాపడండి ఇస్తాడు. బట్ ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఒక మంచి ఇంప్రెషన్, ఓహో నేను ఓపెన్ ఆఫర్ ఇచ్చాను కాబట్టి ఇది కోరుకుంది, ఇలాగ ఇంకెప్పుడు ఇవ్వకూడదు అన్నమాట అనిపించేలే చేయలే. ఆయన మంచిగా ప్రేమించి, మంచిగా ఆయన కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి, ప్రేమతో ఇదిగో నా ప్రజలను చివరికి తీసుకెళ్ళి అప్పుడు చూపించింది ఆమె. సో కాబట్టి ఆమెకి పాసిబుల్ అయిందంటే మనకు కూడా. సో దేవుడు భూమి మీద మనకి అధికారం ఇస్తున్నాడు. ఆ అధికారం మనం చూపించలేకపోతే, దాన్ని పట్టుకోలేకపోతే మనం దాని ఫలము పొందుకోలేం. దేవుడు మీకు ఇచ్చిన అధికారము మీరు ఉపయోగిస్తే దాని ఫలము, దాని రిజల్ట్ మీరు పొందుకోగలరు. లేకపోతే మన రిజల్ట్ మనం పొందుకోలేం. మీకు అధికారం ఉంది, యూజ్ యువర్ అథారిటీ. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించండి, పట్టుకోండి, దేవుడు తన కార్యం జరిగిస్తాడు. పరలోకపు తాళపు చెవి దేవుడు మనకిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇంటి తాళపు చెవి నా దగ్గర ఉంది. ఇప్పుడు ఈ ఇంటి లోపలికి ఎవరైనా రావాలన్నా పోవాలన్నా ఎవరిష్టం? నా ఇష్టం కదా. ఈ ఇంటి తాళాలు మీకు ఇచ్చారు అనుకోండి, ఏం చేస్తారు? మీకు నచ్చిన వాళ్ళు పంపించుకోవచ్చు. మీకు ఎక్కడ లాక్ వేసేయాలంటే అక్కడ లాక్ వేసేయచ్చు, ఎక్కడ తెరవాలంటే అక్కడ తెరిచేయవచ్చు. మీ ఆశీర్వాదానికైనా పక్క వాళ్ళ ఆశీర్వాదానికైనా చూడండి ఎంత ఉన్నతమైందో. పాయింట్ ఏంటంటే, ఈ అధికారం ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు? దేవుడు తాను ఎంతో ప్రేమించిన తన కుమార్తెలుగా తను కలయి చేసిన ఈ మనుషుల్ని ఇప్పుడు ఉన్న ఈ పరిస్థితుల్లో అక్కడ మాట్లాడుతున్న ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు, తీసుకున్న వ్యక్తి లేకపోతే ఇచ్చిన వ్యక్తి పేతురు. ఈరోజు ఒక విషయాన్ని మనం గమనిద్దాం. ఒక ఇంటి మీద అధికారము, పరలోకం ఎవరిది చెప్పాలి? పరలోకం ఎవరిది? దీనికి అంతసేపు ఆలోచిస్తారండి. పరలోకం ఎవరిది? ప్రభుదే. ఇదేంటిది? లేకపోతే మనల్ని ఎవరైనా సెర్చ్ చేశారా పైన? లేకపోతే ఏ యోహాన్నో లేకపోతే పేతురునో, బాబు ప్రభు ఎలా రానివ్వకపోతే ఇంకోటి ఏమైనా అరేంజ్, ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్, నేను వచ్చేస్తాను అక్కడికి అని ఏమైనా అరేంజ్ చేశారేంటి? నో. పరలోకం ఎవరిది? ప్రభుది. ప్రభు చేసింది. అంటే పరలోకం ప్రభుది, దాని తాళం చెవులు పేదరికి ఇస్తున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పరలోకం ప్రభుది, పరలోకపు తండ్రి ఆయన ఉంటారు, సింహాసనము, 24 పెద్దలు, వేలాది మంది, కోట్లాది మంది దేవదూతలు. ఈ పరలోకపు తాళపు చెవి పేతురికి ఇస్తున్నాడు. ఏం చూసుంటారు? సరే, యోసేపు గురించి మనం ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. యోసేపు బానిసత్వంలో ఐగుప్తుకు వెళ్ళాడు.
బానిసలుగా పని చేయండిరా అని అన్నప్పుడు ఆ బానిసల్లో ది బెస్ట్ చూపించాడు. ఎక్కడ? బానిసలో బెస్ట్. పనివారికి కొంచెం స్టాండర్డ్ ఉంటుందండి. బానిస అంటే వాడు బాత్రూమ్ కడిగినా అంటే ఏం కడిగినా అంటే ఎలాగైనా అంటే వాడిని ఎలా కలితే అలా వాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాడిని కొనేసాం మనం వాడిని కొనేసారు. బానిసలు కొనుక్కుంటారు. ఇప్పుడు బండిలో ఆడడానికి ఎద్దుని ఎలాగైతే కొంటారో మనుషులు కూడా కొనుక్కుంటారు. పని వాళ్ళని, బలంగా ఉన్నవాళ్ళు, మంచి యవ్వన వయసులో ఉన్నవారు, లేకపోతే కండలు తిరిగినవారు, వాళ్ళకి ఒక రేటు, 40 ఏళ్ళకి ఒక రేటు, 60 ఏళ్ళకి ఒక రేటు, 80 ఏళ్ళకి ఒక రేటు. 80 ఏళ్ళు కొనలేండి, దేనికి ఇంకా తర్వాత ఉపయోగం ఉండదు కదా. వాళ్ళ బలాన్ని బట్టి లేకపోతే వాళ్ళక కొనేశారు. తనకిచ్చిన పనులు నమ్మకత్వం అని చూపించారు. అప్పుడు యోసేపుని బానిసలుగా ఒక లీడర్ని చేశారు. ఓ బానిస లీడరు, ఈ బానిసలు పని చేయని జాగ్రత్తగా, నువ్వు బాగా చేస్తున్నాం పని అన్నాడు. ఏం చూశారు? ఎస్, నమ్మకత్వము. ఒక పని అథారిటీ నీకు ఇచ్చారంటే ఇది నువ్వు చూసుకో అంటే దాని అర్థం ఏంటి? నమ్మకత్వం. యోసేపు ఏమయ్యాడు? బానిసల నుంచి ప్రమోట్ అయ్యాడు, ప్రమోషన్ వచ్చింది. పనివాడు, పని చేయండి, పనివాడికి ఏముండే జీతం ఇస్తారు. సో కాబట్టి వీడు గిఫ్ట్ కదా కొనేసుకున్నారు ఆయన్ని, పనుల కింద పెట్టారు. ఆ పనులు నాయకుడు అయిపోయాడు. ప్రభు దేవుడు తన కార్యం జరిగిస్తున్నప్పుడు ఇక్కడ యోసేపు తనకిచ్చిన నమ్మకత్వాన్ని జాగ్రత్తగా నడిపించుకోవాలి. యోసేపు నమ్మకత్వాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాడు కాబట్టి తన ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా పేరు సంపాదించగలిగాడు. ఆ ఇల్లంతటి కూడా అప్పగించేశాడు. ఏది ఉందో తెలియదు, ఏది లేదో తెలియదు. ఇటువంటి స్టేజ్లో యోసేపుని దేవుడు దీవించాడు. సో ఆ ప్రోగ్రెస్ ఇప్పుడు తీసుకొచ్చి పేతురు దగ్గర పెడదాం. యెహోలోకంలో యోసేపుని బిలీవ్ చేసి యోసేపులో ఉన్న దైవత్వాన్ని, ఆత్మ నడిపింపుని, ఆత్మ కార్యాన్ని అన్నిటి కూడా చూస్తాడు. ఫరో కూడా చూస్తాడు. యోసేపు వంటి ఆత్మ కలిగిన వ్యక్తిని మనం ఎక్కడైనా చూడగలమా? కాబట్టి ఈ పనికి నువ్వే తగిన వాడివి, నువ్వే నిలబడు. ఈజీగా అథారిటీస్ రావండి, అధికారాలు. ఒకవేళ దేవుడి సన్నిధిలో ఒక అధికారం మీకు ఇచ్చారంటే దాన్ని ఎంత విలువగా ఎంచుతారో దేవుడు ఇంకొక ప్లేస్లో తీసుకెళ్తాడు. ఇంకా నేను లేకపోతే అది లేదని అనుకున్నారా? తుపాకి దెబ్బ కూడా కనబడరు మళ్ళీ ఎవరు. చాలా జాగ్రత్తగా మనం చేయాలి, అది చాలా జాగ్రత్తగా చేయాలి. ఎక్కడ కూడా అవకాశం ఉండదు, ఎవరి చేతిలో ఉండదండి. దేవుడు పరిచర్య ప్రభువే నడిపించుకుంటూ వెళ్తాడు. పాస్టర్ గారు పెట్టారు అనడానికి ఏమి ఉండదు. హల్లెలూయా. పేతుర్ని ప్రభు నమ్మాడు. నమ్మి పరలోకపు తాళపు చెవులు పేతురికిస్తున్నాడు. ఏమని నమ్ముతున్నాడు అని అంటే పైన వచనాలు రాయబడుతున్నాయి. పేతుర్ని అడుగుతున్నారు. పేతుర్ని కడమ శిష్యులు ఉన్నారు కదా, ఇంకా మిగతా శిష్యులు, వారిని అడుగుతుంటే నా గురించి ఏం చెప్పుకుంటున్నారంటే తలో మాట చెప్పుకున్నారు. శిష్యులు మీరేమనుకుంటున్నారంటే తలో మాట చెప్పారు, కానీ పేతురు ఒకే మాట చెప్పాడు. ఏం చెప్పాడు చూడండి, 16వ వచనం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడకు దేవుడి కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడండి. దేవుడి కుమారుడు అంటే సరిపోద్దా? సరిపోద్ది. కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు చూసారా? దట్ ఇస్ గాడ్లీనెస్. అది దైవత్వంలో ఉన్న మాధుర్యం. ఏం చెప్తున్నా చూడండి, నీవు సజీవుడు వగు, నెంబర్ 1 సజీవుడు వగు దేవుడి కుమారుడు అయినా, దేవుడి కుమారుడు కూడా కాదు, దేవుడి కుమారుడు అయినా, ఇంకేమన్నాడు, క్రీస్తు అని చెప్పాను. ఎంత బాగా వర్ణించాడు చూడండి. అక్కడ ప్రభు పేతుని చూసి ఫ్లాట్ అయిపోయాడు. పేతురికి ఈ అధికారము నేను ఇవ్వచ్చు, ఎందుకంటే పేతురు ఒక్కడే నేను క్రీస్తుని, సజీవుడు, నా ప్రభువు, నా తండ్రి సజీవుడు అన్న విషయము పేతురు గ్రహించాడు. మిగతా వాళ్ళు వేస్ట్ అని కాదు, బట్ పేతురుకి నిలబడ్డాడు, స్ట్రాంగ్గా నిలబడ్డాడు, మాట్లాడాడు.
సజీవుడు అన్న విషయం తెలుసుకున్నాడు, దేవుడు కుమారుడు అనే విషయం తెలుసుకున్నాడు. ఆయన దేవుని కుమారుడు. బళ్ళు అర్పించేది ఏమి అర్పిస్తాం మనం? తొలిచూరిది, క్రొవ్వునిది, మచ్చలేనిది, ఏమాత్రం కలంకం లేనిది తొలిచూరు ఫస్ట్. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తండ్రి ప్రియ కుమారుడిగా మొదటి కుమారుడికి ఈ లోకానికి వచ్చాడు. మరి మొదటి కుమారుడు జ్యేష్ఠుడు, మరి జ్యేష్ఠుడు ఎవరు కావాలి? అందుకే బలయ్యాడు. హల్లెలూయా. సరే, అంత ప్లానింగ్, మంచి ప్లానింగ్ ఉందా? జ్యేష్ఠుడిగా రావాలి. జ్యేష్ఠుడిగా వస్తే ఏం చేయాలి? జ్యేష్ఠుడైన వాడు ప్రభుకు చెందినవాడు. అతనిలో ఏ తప్పు, ఏ నుడత, ఏది కూడా కలంకము కూడా ఉండకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు రాజులు పరిశీలన చేశారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యూదులు అందరూ కూడా ఏకధాటిగా ఆయన సిలువేయండి, చంపండి, ఇలా చేయని అలా చేయని అన్నారు. వారు అన్న మాటలకి ఒక్క కారణం కూడా లేదు, ఒక్క సాక్ష్యం లేదు, ఒక కారణం లేదు. వాళ్ళ ద్రైవం ఇచ్చి తప్పుడు సాక్షులు పిలిపించారంట యేసుప్రభు వ్యతిరేకంగా మాట్లాడడానికి. ద్రైవం ఇచ్చి అక్కడ ఏం కనబడట్లే, ఒక్క దోషం కూడా యేసుక్రీస్తు ప్రభులో కనబడలేదు. అటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు. ఏ మచ్చ కూడా లేదు. దేవుడు ప్రియ కుమారుడు, దాన్ని మెన్షన్ చేస్తున్నాడు ఇప్పుడు పేతురు. నీవు సజీవుడు అయినా దేవుడు కుమారుడు అయినా క్రీస్తువు. క్రీస్తు అంటే అభిషక్తుడు, యేసునంటే రక్షకుడు. రైట్, మనం రక్షించడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు. నువ్వు పరిశుద్ధుడివి, అభిషక్తుడివి అని గుర్తించాడు, గ్రహించగలిగాడు పేతురు. ఆ పేతురుకి చెప్తున్నాడు ఇప్పుడు, ఆ పేతురుకి తెలియచేస్తున్నాడు. పేతురు, ఇదిగో పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అన్నాడు. ఎవరికి? పేతురుకి. ఎంత నమ్మాడో చూసారా? నమ్మకత్వాన్ని నిరూపించుకున్నాడు, నమ్మకత్వాన్ని నిరూపించుకున్నాడు. పేతురు గల్లీ సముద్రం ఒడ్డున వల కడుక్కుంటున్నాడు. సరిగ్గా వస్త్రాలు కూడా లేవు వానికి. వల కడుక్కుంటున్నాడు. అక్కడ దొరికాడు యేసు ప్రభుకి. శిష్యుల్లో కొంతమంది పండితులు ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఏ విధమైన చదువు లేనివారు, విద్య లేని పామరులని రాయబడి ఉంది. చాలామంది తెలిసిన వారు, చదువుకున్నారు, పండితులు కూడా ఉన్నారు, మత్తేలు అంటారు, లోకాలు అంటారు. పేతురు ఈ బ్యాచ్ అన్నమాట, విద్య లేని పామరుల బ్యాచ్. విద్య లేని పామరులు తనతో పాటు ఉన్న పండితులైన వారికి కూడా నాయకుడిగా నిలబడ్డాడు. సో పేతురులోని గొప్పతనం ఏంటంటే క్రీస్తుని క్రీస్తుగా తను నమ్మాడు. మిస్టేక్స్ లేవని ఉన్నాయి అతనిలో కూడా. బట్ ఇక్కడ ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభువుని పట్టుకుని, అంటే దేవుడు మనకి అధికారం ఇస్తున్నాడు. ఇది ఎంత గొప్ప అధికారమో! పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. పరలోక తాళపు చెవులు మీకు ఇచ్చేసానంటే దాని అర్థం ఏంటి? ఇంక నీ ఇష్టమే. తాళపు చెవులు నీ దగ్గర ఉన్నాయి, నువ్వు ఎవరిని పంపిస్తావో వాళ్ళని పంపించండి. ఎవరిని పంపిస్తారో వాళ్ళని పంపించు. వాళ్ళు నువ్వు పంపించే వాళ్ళందరూ కూడా యేసు ప్రభు వారు ఒక సందర్భంలో మాట్లాడతారు, తండ్రి ఎందరినైతే నా ఎదుగు పంపిస్తున్నారు అందరినీ కూడా నేను అంగీకరిస్తాను, స్వీకరిస్తానన్నాడు ప్రభు. గాడ్ సెండ్ చేశాడు అందరినీ కూడా. ఓకే, యాక్సెప్ట్ అని బిలీవ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా మార్గంలోకి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు పేతురుతో మాట్లాడుతున్నాడు. ఒక వ్యక్తిని పరిశుద్ధుడిగా తీర్చడం కన్నా, ఒక వ్యక్తి పాపిగా తీర్చడం కన్నా, అంటే దాని అర్థం ఒక పక్షంగా తాళం వేసిన లేదు నీ పరలోకం అంటే దాని అర్థం ఏంటి? రెండే కదా మార్గాలు, పరలోకం ఒకటి. ఎంత అధికారం ఇచ్చాడు చూడండి. అంటే దేవుని రాజ్యం మీద ఒక ప్రధానమైన అధికారం. అంటే ఇప్పుడు పరలోకం అంతా పేతురు అండర్లో ఉందని కాదు, బట్ ఇక్కడ సందర్భాన్ని చెప్తున్నాను. అంతటి నమ్మకత్వాన్ని పేతురు అక్కడ కనపరచగలిగాడు. ఇంకేం చెప్తాను చూడండి. రాజ్యపు చెవులు నీకు ఇచ్చదునని నీవు భూలోకమందు దేనిని బంధించదవో అది పరలోకమందు బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదవో అది పరలోకమందు విప్పబడునని అతనితో చెప్పాను. ఇప్పుడు భూలోకంలో యేసు నామములో స్వస్థత కలుగును గాక ఏమవుతుంది? ఇప్పుడు పరలోకంలో విప్పబడుతుంది.
నచ్చలేదు, నువ్వు స్వస్థత లేదు, నీకు పో బయటికి. లేదు, నో. పేతురు ఇంక ఓకే చేయలే. అందుకే పేతురు దగ్గరికి ఒక సందర్భంలో అననే సపురాలు అనుకుంటా కదా, వారు ఒక పొలం అమ్మి పేతురు దగ్గర తీసుకుని వచ్చినప్పుడు వెంటనే పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు, వీరు మోసం చేస్తున్నారు, నీకు ఇంత ఇస్తానని చెప్పి ఇంత ఇస్తున్నారు వాళ్ళు. వారు ధనము, ప్రభుకి ఇచ్చే ధనములో వారు మోసం చేస్తున్నారు. అందరూ చేస్తాం కదా, నేను ఎదుగుతాను. నాకు కొన్ని అసహ్యకరమైన మాటలు, నచ్చని మాటలు, దయచేసి వాటిని కూడా మీరు పట్టుకొని ఒకవేళ ఉపయోగపడద్దామో పాటించండి. అందరూ చేశారు కూడా నేను చేస్తున్నానండి, అందరూ వెళ్ళారు కూడా నేను వెళ్తానండి. ఓకే, స్టార్టింగ్ మీకు తెలియదు, ప్రారంభంలో తెలియచేస్తున్నారు, చెప్తున్నారు, నడిపిస్తున్నారు, అందరూ ఇలా వెళ్ళమన్నారు. ఓకే, మరి ప్రభు సన్నిధికి వచ్చి కూడా దేవుడి వాక్యం తెలిసి కూడా అందరూ చేస్తున్నారని చేశారు చూడండి, ప్రభు క్షమిస్తాడంటారా? ప్రభు ఇష్టపడతారంటారా? ఈ అందరూ మాట ఎక్కడైతే నాకు వినబడింది, నాకు అసహ్యమండి ఆ మాట. ఏమై చేసామంటే వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు అని చెప్తారు వాళ్ళు. ఒకవేళ తెలియకపోతే తెలుసుకొని చేయండి, అడగండి. ప్రభు కృపను బట్టి ప్రభు ఆ జ్ఞానం వేస్తే చెప్తాం. మనం నచ్చింది చేసి దాని తర్వాత సమస్యలు వచ్చిందారు పాస్టర్ గారు అంటే దానివల్ల ఉపయోగం ఉండదు. ఎందుకంటే దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, మీకు తెలియకపోవడానికి, గ్రహింపలేకపోవడానికి దేవుడు వాక్యం ఇచ్చాడు, అది అర్థం చేసుకునే పరిశుద్ధాత్మని ఇచ్చాడు. మీరు కూర్చోట్లేదు అంతే. ప్రభుత్వం పట్టుమలో గంట సేపు కూర్చొని ప్రార్థన చేసి వాక్యం చదివే సమయం లేకపోయింది మన చేతిలో. అన్నిటికీ సమయం ఉంది, కానీ అన్నీ చేసేవాడు ప్రభువే, అన్నీ ఇచ్చేవాడు ప్రభువే, ఉద్యోగం చేయించేవాడు ప్రభువే, జీతం ఇచ్చేవాడు ప్రభువే, శక్తిని ఇచ్చేవాడు ప్రభువే, స్వస్థపరిచేవాడు ప్రభువే, బయటికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేవాడు ప్రభువే. ఇవన్నీ చేసేవాడు పనోడికి మాప ఇప్పుడు ప్రభు పనోడు. అర్థమవుతుందండి? ఎందుకంటే మన పనులను చేసేవాడు అన్నీ కూడా. అలా అనుకుంటున్నారు, అలాగా మంచి పనోడు దొరికాడు, ఖర్చులు లేవు, హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ డబ్బులు ఖర్చులు ఎక్కువ అవుతాయి, ప్రభా అంటే తగ్గించేది. బెల్లగా ఉంది ఇదేదో. ఏమండి, డబ్బులు మిగిలితే ఎలా వాడుకోవాలి? ఖర్చు లేకుండా అనమాట. కొంతమంది నా దగ్గర అన్నారండి, అది నా బాధ. కొంతమంది నా దగ్గర అన్నారు, ప్రభు వైద్యాన్ని ఎంకరేజ్ చేస్తాడు, బైబిల్ వైద్యాన్ని ఎంకరేజ్ చేస్తుంది, బైబిల్ వైద్యుల్ని సృష్టించింది, వైద్యుని తయారు చేసింది, ఈ లోకంలో ఏమున్నాయి, ఏం జరుగుతాయి, ఎలాగున్నాయి అవన్నీ కూడా బైబిల్ తెలియజేసింది. కాబట్టి వైద్యాన్ని మనం నమ్మచ్చు, వైద్యాన్ని మనం తీసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం వైద్యమే మనల్ని కాపాడుతుందని లేదు, విశ్వాసంతో మనం ఆ ట్యాబ్లెట్ కానీ, ఇంజెక్షన్ కానీ, లేకపోతే ఆ ట్రీట్మెంట్ కానీ మనం చేసుకోవచ్చు. నాకు తెలిసిన భక్తులు వారు విశ్వాసంతో నిలబడే సందర్భాలు నిలబడ్డారు. ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు వాళ్ళు వేసుకున్నారు. చిన్న చిన్న విషయాలు చెప్తున్నాను, ఫీవర్ కానీ ఇంకొకటి కానీ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఈ శరీరానికి ఏ అనారోగ్యం లేకుండా బతికినోడే పరిశుద్ధుడైన బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇది పరలోకానికి రాదు. విషయం ఏంటంటే ఇది పరలోకానికి రాదు. ఇదిలో ఏ లోటు, ఏ ఇబ్బంది ఇది లేకుండా ప్రభు కాపాడడానికి ఇది వస్తుందా? మరి దీన్ని ఎందుకు పట్టించుకుంటున్నారు? ఈ లోకంలో మనం వెళ్తున్న మార్గంలో దేవుడి చిత్తాన్ని ఆపుతుందని అంటే దేవుడు అక్కడికి వచ్చి ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు, బలపరుస్తాడు, లేవనెత్తుతాడు. లేకపోతే అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వారికి విశ్వాసం కలగాలంటే అక్కడ అనేక మంది స్వస్థపరుస్తారు. ఒక గుడ్డివాడు యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చినప్పుడు శిష్యులు అతను చూసి మాట్లాడుతారు ఒక మాట, అయ్యా ఒకవేళ ఏదైనా తను మిడిల్లో మధ్యలో తను పుట్టిన తర్వాత ఏదో ఆడుకునో తను ఇష్టానుసారం చేసి కళ్ళు పోగొట్టుకున్నది వేరే సంగతి, కానీ మరి పుట్టుకతోనే ఇతను గుడ్డివాడు కదా, దేనివల్ల? ఇతను చేసిన పాపమా లేకపోతే ఇతను కన్నవారి యొక్క పాపమా అని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగితే యేసు ప్రభు ఒక సమాధానం చెప్పారు, దేవుడి నామ మహిమార్థమై ఇది జరిగేను. అక్కడ గుడ్డనం అనే ఒక సిక్నెస్ దేనికి ఉంది? అక్కడ దేవుడి నామం మహింపరచబడాలి, కాబట్టి ఆ సిక్నెస్ హీల్ అయింది. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ శరీరాన్ని మన విశ్వాసంలో మనం ముందు నడిపించుకోవడానికి ఎక్కడైతే దేవుడి కార్యానికి ఆటంకపరుస్తున్నారో వాటిని ఎదిరించి స్వస్థతతో విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఈరోజు దేవుడి సన్నిధిలో మనం అందరం కూడా దేవుడు మనకి నమ్మి అధికారం ఇస్తున్నాడు. పేతురికి పరలోకపు తాళపు చెవులు ఇస్తున్నాడు.
ఇక్కడ వాక్యం మనం చదువుతున్నాము, ఎదుటి వారి పాపాలు క్షమించే అధికారం దేవుడు మనకిస్తున్నాడు. ఈరోజు మనం ప్రార్థన చేయగలమా? దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనల్ని ఎంత నమ్మితే దేవుడు మన అంత అధికారం దేవుడు మనకి ఇవ్వగలడు. అటువంటి నమ్మకత్వం మనం కనపరచగలుగుతామా? నమ్మకత్వం కనపరచగలుగుతామా? లేకపోతే ఐఎమ్ స్పెషల్, నేనేంటో తెలుసా, నా జ్ఞానం ఏంటో తెలుసా, నన్ను అందరిలా ట్రీట్ చేయక ఐఎమ్ స్పెషల్. మీరు మీ దగ్గర పెట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రార్థించేద్దామండి, కళ్ళు మూసుకుందాం. అపవాది ఆ మోసాల నుంచి మనం బయటపడాలి. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు ఒక మంచి క్రమాన్ని ప్రభు మనల్ని నేర్పిస్తున్నాడు. మనం నమ్మినట్లయితే దేవుడి మహిమను మీరు చూడగలరా? ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, ఈరోజు ప్రార్థన చేస్తాను ప్రతి ఒక్కరూ కూడా దేవా నీ రాజ్యంలో, అలాగే వారి జీవితంలో, వారి కుటుంబంలో, వాళ్ళ వ్యాపారం, వాళ్ళ ప్రతి స్థితిగతుల్లో తండ్రి ప్రభా నీ నామానికి మహిమకరంగా వారు నిలబడి సాక్ష్యం కాపాడుకునేవారుగా వారు జీవించుటకు దేవా సహాయం చేసి బలపరచమని మహిమా ఘనత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని విన్నాయి, మీరందరూ దీవించబడ్డారు. మీ ఎంతగానో సంతోషిస్తున్నాం. మీ అందరి కొరకు కూడా మీ అందరం ప్రార్థన చేస్తున్నాం. దయతో ఈ సమయంలో మీరందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మీ అందరి కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మీలో ఒకవేళ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి శోధనలు ఉన్నా, ఎటువంటి కుటుంబ ఇబ్బందులు ఉన్నా దయతో విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీవించండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలను చేయబోతుంది. ప్రార్థించేద్దామా? దయతో కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, కృపగల మా దేవ, ఈ ఆన్లైన్ ద్వారా టీవీ కార్యక్రమం ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవా నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభా. మేమైతే ఈ ఆన్లైన్లో మేము ప్రార్థన చేస్తున్నాం, కానీ మీరు వారితో పాటు ఉన్నారు ప్రభా. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో పరిశుద్ధాత్ముడ మీరే వారితో పాటు ఉండి దేవా యేసు నామములో తండ్రి ప్రభా ఘనమైన కార్యము, గొప్ప విషయము తండ్రి ప్రభా వారు పొందుకుంటూ సహాయం చేయండి. ఒకవేళ ఆర్థికపరమైన సమస్యల్లో, అప్పుల బాధలో ఉన్నారేమో, నజరేయుడైన యేసు నామములో ఆ రుణములనే కార్యం విరగొట్టు వేస్తున్నామయ్యా. యేసు నామములో విజయం కలుగును గాక. శరీర సంబంధమైన అస్వస్థత, బలహీనత, రోగముతో ఉన్నారేమో, యేసు పొందిన దెబ్బల చేత వారికి స్వస్థత. ఎస్, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వాక్యం సెలవిస్తుంది. నజరేయుడైన యేసు నామములో తండ్రి ఈ వాక్కును వాళ్ళు పంపిస్తున్నానయ్యా. వారు ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, డాక్టర్స్ ఎటువంటి నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చినా నజరేయుడైన యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. మీరే కార్యం చేయండి. వారందరూ కూడా క్రీస్తుని పోలి వారందరూ జీవిస్తూ దాబా ఈ రాకడకు వారందరూ సిద్ధపడుటకు దాబా మీరే కృప బలపరచమని మహిమాగంత ప్రభావాన్ని ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ప్రార్థన అడిగి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఈ కార్యక్రమం ద్వారా మీరు దీవించబడినట్లయితే మీ యొక్క సాక్ష్యాలు మాతో తెలియచేయండి. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ ఉన్నాయి. మీ సాక్ష్యాలు తెలియచేయడానికి, అలాగే మీ ప్రార్థనాంశాలు కూడా తెలియచేయడానికి ఈ ఫోన్ నెంబర్స్ మీరు వాడుకోండి. అదేవిధంగా కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారందరూ కూడా పీస్ మేకర్స్ ప్రార్థన మందిరం, ఒకవేళ మీరు ఏ సంఘానికి కూడా వెళ్ళిన వారైతే మీరు సంఘాన్ని ఆహ్వానిస్తున్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరూ కూడా ఇన్వైట్ చేస్తున్నాము. కాకినాడ గాంధీనగర్ గొల్లపేట 9-11-55 ఈ యొక్క అడ్రస్కి దయతో మీరందరూ కూడా రండి. మనమందరం కూడా ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించాలి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.